అమ్మ వచ్చే ముందండి నాకు ఇలా జరిగేటప్పుడు ఆజ్ఞాచక్రం స్టార్ట్ అయినప్పుడు ఊకే ఇక్కడ ఒక కన్ను కనిపిస్తూ ఉండేది. ఒకసారి ఏనుగు కన్నులా అనిపిస్తుంది, అమ్మవారి కన్నులా ఉంటుంది. ఇక అమ్మవారితో ఒకసారి కళ్ళు మూసుకుంటే నా ముందే ఉన్నట్టు నిల్చొని కాళికామాత లాగా ఇట్లా వేసుకొని దండ వేసుకొని ఒక కాలు మీద నిల్చునేదండి. ఏంటి ఇలా అట్లా అన్ని రూపాలు అమ్మ చూపించిందండి నాకు. అమ్మ రూపాలన్నీ ఒక రూపం చూపించేది. ఎక్కువ కాళికామాతలా చూపించేది బాగా. నిల్చొని ఒక కాలు మీద నిల్చునేదండి. ఇటు 5 చేతులు ఇటు 5 చేతులు కనిపించేది. దండ కనిపించేది అమ్మది. ఒకసారి ఇక్కడ అమ్మవారి కన్నే కనిపించేది. అమ్మవారి కన్ను ఏంది ఇట్లా చూస్తున్నాను అంటే ఏం చేయాలన్నా కూడా అమ్మ చూస్తుందని భయపడ జాగ్రత్తగా కూడా ఉండేది నేను. ఒకసారి ఏనుగు కన్నులా అనిపిస్తుంది, ఒకసారి ప్రతి ఒక్క జంతువు కన్నులాగా అనిపించేది నాకు. తర్వాత ఎండింగ్లో ఏమైందండి, ఇంకా నాకు కుండలి శక్తి అయ్యే టైంలో ఇంట్లో పులి తిరిగినట్టు అనిపించేది. నా ముందు పులి తిరుగుతుండే, ఏంది తిరుగుతుందో చూస్తే పులి తిరిగాయి అనమాట. తర్వాత కళ్ళు మూసుకుంటే నాకు నేను కనిపించడం, చూస్తే ఎవరు మెడిటేషన్ చేస్తారో ఎవరైనా చూస్తే నేనే అది, నాకు నన్ను చూపించడం. తర్వాత తెలిసింది ఆత్మసాక్షాత్కారం అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి నాకు నేను కనబడడం చాలా సార్లు జరుగుతూ ఉంది. ఇంకా నాకు నేను కనిపించడము. తర్వాత అమ్మ నా అప్పటికి వచ్చేసింది మొత్తం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా అమ్మ రూపం నా ముందు అమ్మ గాల్లో తిరిగినట్టు ఆమె కళ్ళు ముక్కు హెయిర్ ఇవన్నీ తిరుగుకుంటూ చూపిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అమ్మ మనలో పడే ఉంటుంది. ఆ పవర్ తెలిసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. కాకుంటే మనం ఇలా హెయిర్ అనేది ఇలా ఫ్రీగా వెళ్ళడం వల్ల అమ్మకి రావడం పోవడం ఈజీగా ఉంటుంది. అంటే జడ వేయకుండా ఇలా అవునండి. అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాను. మామూలుగా ఏంటంటే తెలుస్తుంది అమ్మ వచ్చినప్పుడు వైబ్రేషన్స్ తెలుస్తాను, తలలో కూడా వైబ్రేషన్స్ తెలవడం, నాకు వెంట్రుకల్లో వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటది. అమ్మ వచ్చినప్పుడు ఎలా అంటే మన దీపపు కాంతులలో మన దీపంలో అమ్మ ఫేస్ కనిపిస్తుంది. మన ముందే గాల్లో అండి మన ఫోటోల్లో పార్వతమ్మ ఎలా ఉంటారు అలానే కనిపిస్తుంది. ఒక కన్ను ముక్కు అన్ని చూపిస్తుంది, కళ్ళు కొడతా ఉంటది, ఐబాల్స్. అమ్మ వచ్చినప్పుడు విపరీతంగా వైబ్రేషన్స్ అవుతా ఉంటాయి. ఒకసారి అమ్మ చూపిస్తా ఉంటే తల తీసేసినట్టు, అంటే కింద ఏం లేదు, తలలోనే శక్తి అంతా తలలోనే ఉంది, కింద బాడీ ఏం లేదు అన్నకు ఇండైరెక్ట్ గా చూపిస్తా ఉంటది అమ్మ. ఇక అమ్మ చాలా జ్ఞానం చెప్పిందండి. చెప్పాలంటే నాకు తెలియని విషయాలు చాలా. నాకు ఈ 3 months కానీ 3 months లో నాకు తెలిసి నేను ఇప్పుడు నా 39 years అండి, నాకు 39 years లో నేను 100 years సరిపడా నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకున్నాను. ఒక టైంలో అనిపించేది తొందరగా పిల్లలు పెద్దలు పెళ్లి చేసి వెళ్ళిపోతే అయిపోతుంది, నాకు ఎందుకో ఉండాలనిపించేది, అదేమీ ఆసక్తి ఉండకపోయేది. ఇంకా అన్నిటి విరక్తి. మనకి ఇక్కడ ఏది అనుకున్నది ఎక్కడ దొరకదు, ఎంత ప్రయత్నించినా కావాల్సింది ఇక్కడ దొరకదు మనకి, ఇంకేదో ఉంది, ఇక్కడతో జీవితం అయిపోతే సరిపోతుంది మాకు. అంటే నాకు ఈ భూమి మీద ఆసక్తి ఏమి అనిపించేది, ఏముంది ఇక్కడ అంటే నాలా ఎవరు ఆలోచించట్లేరు. నేను అనుకుంటా అందరూ స్వార్థం లేకుండా ఉండాలి, మంచిగా ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళు ఏంటంటే మనలా ఆలోచించట్లేరు. ఇక్కడ ఎందుకు వేసినావు దేవుడు అని ఛాన్స్ ఏడ్చేది కూడా, నీకు ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ కాదు, ఇది నాది కాదు, ఇక్కడ ఎందుకు వేసినావు దేవుడు అసలు నన్ను అని చాలాసార్లు చెప్పుకుంటే ఏడ్చుండే. యాక్చువల్గా మనం నేను బాధ్యత ఏడవాలండి, దాచుకోవద్దు. మన అమ్మా నాన్నకి చెప్పుకొని ఏడవాలి. మన చుట్టూనే ఉంటారు, సాంగిద్దామని ట్రై చేస్తారు, కానీ వాళ్ళు రాస్తే కర్మబంధం ఉంటది. అంటే ఒక నియమాలు ఉంటాయి కదా, ఆ కర్మ పోయేదాకా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ మనం పట్టుకోవడానికి ఉండదు. ఎప్పుడు మన కర్మలు దగ్గరికి అయిపోతాయో మనం చేపట్టుకుని వాళ్ళే లాక్కెళ్తారండి. నేను రాను అన్న వాళ్ళే తీసుకెళ్తారు. ఇక మనకి ధ్యాన మార్గం తెలిసిపోతుంది, మోక్ష మార్గం తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మనకి అంత మాయనే, నిజం కాదు అని తెలిసిపోతుంది. ఇంకా అంటే మనం వచ్చిన పని ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అసలు మొత్తం. అంటే మన కర్మలు అయిపోవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వల్ల మోక్ష మార్గం తెలుస్తుంది, దానికి సంబంధం ఉంటుంది. కొంతమంది కర్మలు తొలగలేదు అనుకోండి, మనం ఎంత చెప్తాం ఇలా ఉంది ఇలా అని చెప్పేసి, వాళ్ళ దారిలో వెళ్ళలేరు, మనల్ని ఒకలా చూస్తారు, మనం పట్టించుకోవద్దు. వెళ్ళే వారికి మాత్రము మన వల్లే సాయం చేయాలి. ఇప్పుడు నేను వెళ్తా, నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు తెలుస్తుంది మోక్ష మార్గం అర్థమైంది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, మళ్ళీ వచ్చి హెల్ప్ చేసేది అలా ఉండదు. ఇప్పుడు నాకు తెలిసిన అనుభవాలు, ఇలా దేవుడు ఉంటారు, మనకి ఇలా మోక్షం అనేది ఉంటది, తెలియాలి కదా. సో నా వల్లే కొంతమంది చెప్దామని చెప్పేసి నా ప్రయత్నం. ఇంకోటి వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా, అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు నాకు ఏమైతే తెలియకపోయేది, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చాలా కొంచెం అగమే, ఒకసారి ఏడ్చేది, ఒకసారి వామిటింగ్స్ కూడా సమ్ టైమ్స్ నాకు. మనలో ఉన్నంటే అంటే చెడు సంస్కరణలు ఉంటారు కదా, చెడు సంస్కరణ వెళ్ళిపోయేది అనమాట. అలాంటప్పుడు వామిటింగ్స్ రావడం ఇలాంటివి కూడా మనకి అనుకోకుండా అయిపోతాయి, ఏముందో సడన్ గా అయిపోతా ఉంటాయి అనమాట. అలా అమ్మవారు వచ్చాక కొన్ని తర్వాత ఊకిన తెలియకుండా కింద పడుకొని మన హెడ్ ఇన్ఫినిట్ లా తిరుగుతూ ఉండేది, తిరగడం వామిటింగ్ అవ్వడం. ఆ టైంలో సదృశ్య అమ్మవారు ఎప్పుడు నాకు రిప్లై అవుతాను సడన్ గా చెప్పింది, నీకు కొన్ని పాతవి కొన్ని కర్మాలు ఉన్నాయి, అంటే నువ్వు తప్పులు చేసినావు, తప్పు అని తెలుసుకుంటలేవు, నీ తప్పులు నువ్వు తెలుసుకో, చిన్న నీకు ఉన్నాయి క్లియర్ చేసుకో అన్నది. అందరికి మెసేజ్ పెట్టాను, కొంతమంది నుంచి నాకు రిప్లై వచ్చింది, నాకు అర్థమైపోయిందా, వెంటనే క్లియర్ చేసుకున్నాను.
ఆ తిరగడం అనేది అయిపోయింది, వామిటింగ్స్ అయిపోయింది. నాకు అర్థమైంది, అంటే నేను ఆ లూప్ అనేది బ్రేక్ చేస్తున్నా ఇంకా, అంటే దాటి వెళ్ళలేకపోతున్నాను. సహస్రం అయిపోయింది, ఆ పైన మనం నెత్తిలో కనిపించుండే అండి నాకు. నేను మెడిటేషన్ చేస్తున్నా, నెత్తిలో ఒకటి 8 అంటే ఇన్ఫినిటీ లాగా కనిపిస్తుంది. ఆడ దాకా దాటి వెళ్ళలేక వామిటింగ్స్ అవ్వడం, తల ఇట్లా తిరగడం రౌండ్ అసలు, ఈ జుట్టు పైకి వెళ్ళడం, పడుకున్న పాములానే అండి, జుట్టు ఇలా తిరగడము, నా తలలో తిరగడం అనమాట. కుండలిని శక్తి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కిందకి రావడం, పైకి జర్నీ చేస్తూ ఉంటుందా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోయి? నాకైతే అండి ఇంకా నాకు పాములు తిరగడం ఇవన్నీ ఆగిపోయింది, నాకు ఆగిపోయింది. ఇంకా అమ్మ ఎప్పుడు కనిపిస్తుందో ఈ ఆత్మలు రావడం బంద్ అయిపోయింది ఇంకా. అంటే ఇప్పుడు శక్తిని మీరు పైకి తీసుకెళ్లడము, తీసుకురావడం అలాంటి సాధన ఏం చేయట్లేదు ఇంకా? నేను మామూలుగా ధ్యాన స్థానంలో కూర్చున్నాండి, మామూలుగా కళ్ళు మూసుకొని, అంటే మామూలుగా ప్రాణాయామం చేస్తుంటారు కదా, నా లోపల అంటే ఆటోమేటిక్ గా కుంభకాలు జరిగేది. ఎంత బ్రీతింగ్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే గాలి, గాలి ఇక్కడికి కిందకి వెళ్ళకపోయేది అనమాట. ఫస్ట్ నుంచి నాకు గాలి కింద వరకు వెళ్ళదు, ఎందుకు నాకు తెలియదు. మా హస్బెండ్ ఏంది ఎలా బ్రీతింగ్ తీసుకున్న కింద తీసుకోవాలని కొప్పడారు మామూలుగా, ఇలా ఇక్కడికి వెళ్తుంది ఇలానే ఇంకా మామూలుగా అలా వెళ్తుండే అనమాట. ఇక మనకి కుండలి శక్తి టైంలో అండి బ్రీతింగ్ నా కంట్రోల్ ఏమి ఉండకపోయేది. అమ్మ అన్ని బంధనాలు వేస్తుండే, కడుపు దాకా రాదు, ఇక్కడే అయిపోయేది. అమ్మ బంధనం వేసినట్టే కదండి, ఆటోమేటిక్ గా నాకు గురువు అమ్మనే. ఇంకా అమ్మ మొత్తం బంధనాలు వేసే దాని ప్రకారం అండి, దాని ప్రకారమే నడిచేది నా బ్రీతింగ్ కూడా. సరే కుంభకం తీస్తుండే, మన బయట నుంచి గాలి రాదు, లోపల నుంచి బయటికి పైకి కిందికి ఫాస్ట్ కొడుతుండే అండి. ఒకసారి బుస్స సౌండ్ వస్తుంది, మళ్ళీ లోపల నుంచి ఏదో స్నేక్ పోయినట్టు సౌండ్ బయటకు వచ్చేస్తుంది. అసలు నేనే భయపడి ఏం సౌండ్ నా లోపల నుంచి వచ్చిందని నాకే అర్థం కాకపోయేది, అలాంటివి జరిగేది.